సాధారణ ఎన్నికల ముందు సంవత్సరం ముందు గ్రాడ్యుయేట్ ఎన్నికలు వచ్చినాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా 108 నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహించే గ్రాడ్యుయేట్ ఎన్నికలు మొత్తం కూడా ఊహించాల. మేము కూడా ఊహించకుండా ఆ రోజు ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత చాప కింద నీరులాగా ఏ విధంగా ఉందో మరి ఆ రోజు 3 గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. అప్పుడే అర్థమైపోయింది అధికారం రాబోతా ఉందని. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత సమస్యలు మొత్తం కూడా పరిష్కారం దిశగా ముందుకెళ్తా ఉన్నారు. ఈ సమస్యల పరిష్కారంలో ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అభ్యర్థి అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరదృష్టితో ఆలోచన చేసి మరి వారి అభ్యర్థిత్వాన్ని మనకి ఇవ్వటం జరిగింది. పూర్తి అవగాహన ఉపాధ్యాయులు కానీ, అదేవిధంగా విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ, ఒక రంగం అని కాదు ప్రతి వర్గం మీద పూర్తి అవగాహన, కార్మికులు, కర్షకులు, నువ్వు ఏ సబ్జెక్టు ఏ వర్గం గురించి ఆలోచన చేసినా కూడా పూర్తిగా ఆలోచన చేయగలిగినటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఈరోజు ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా ఇవ్వటం అనేది నిజంగా చాలా ఆనందించదగ్గ అంశం. దానిలో ఆయన గెలుపులో మీరందరూ కూడా భాగస్వాములై పనిచేయడానికి రావటం అనేది చాలా సంతోషంగా ఉందని చెప్పి